మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. వర్ధిల్లాలి మేకపాటి విక్రమరెడ్డి గారి నాయకత్వం. తగ్గించాలి ఆయిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే. ఆయిల్ గ్యాస్ పెట్రోల్ ధరలను వెంటనే. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన. ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన వ్యక్తపరిచారు. ఆయిల్ గ్యాస్ పెట్రోల్ ధరలను వెంటనే. ఆయిల్ గ్యాస్ పెట్రోల్ ధరలను వెంటనే. ప్రజలపై కోరుతున్న భారాలు. ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమని కోరుతూ ఆత్మకూరు ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు కోటేశ్వరరెడ్డి, ఉదయగిరి పరిశీలకులు ఎస్ సుధాకర్ రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు చిల్లూరు ఆదిశేషయ్య, వైఎస్ఆర్సీపీ జిల్లా లాయర్స్ విభాగ ఉపాధ్యక్షులు నందా ఓపులేసు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ విభాగపు కార్యదర్శి కుండా వెంకటేశ్వర్లు, ఇతర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుద్ధం సాకు చూపుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సరికాదని, 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరమే పెట్రోల్ ధరలు పెంచారని, ప్రజలపై ఆర్థిక భారం కలిగించే ఇటువంటి నిర్ణయాలు మంచిది కాదని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని మానుకోవాలని తెలిపారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. సంక్షేమ రథ సారథి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి మేకపాటి విక్రమరెడ్డి గారి నాయకత్వం. నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు యువ నాయకులు మేకపాటి విక్రమరెడ్డి గారి సూచనల మేరకు ఎస్సీసీ సభ్యులు సోదరులు సుధాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ ధరలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా పెట్రోల్ డీజిల్ అర్ధరాత్రి పూట గత బేస్తవారం రోజు అర్ధరాత్రి పూట డీజిల్ లీటర్కి 3 రూపాయలు, పెట్రోల్ మీద 3 రూపాయల చిల్లర పెంచడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెంచిన డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలి, తగ్గించే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, విక్రమరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా అన్ని రకాల కేడర్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మన ప్రీతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు విక్రమన్న సూచనలతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇరాన్కి ఇజ్రాయెల్ మీద జరిగే యుద్ధంలో అమెరికా సపోర్ట్ చేసి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడే విధంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి మన ప్రభుత్వం కూడా ఈ ఆయిల్ ధరలు పెంచి మన సామాన్య ప్రజలకు కోలుకనే విధంగా దెబ్బతీసింది. ఎక్కడ కానీ ఏ విధంగా పెరిగినా కానీ సామాన్య ప్రజలే దెబ్బతీసేది, వాళ్ళకి మీద భారం పడుతుంది. ఈరోజు 3 రూపాయలు పెంచింది, రాబోయే రోజుల్లో 10 రూపాయలు పెంచేదానికి రెడీగా ఉండండి. 10 రూపాయలు పెరుగుతుందో 20 రూపాయలు పెరుగుతుందో ఇది ఆర్థిక భారం ప్రజల మీద మోపే విధంగా ప్రభుత్వం తయారైపోయింది. ఇట్లా కూటమి ప్రభుత్వమని అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రజా వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ట్రంప్ నిర్ణయాలకి ప్రజలంతా బాధపడుతుంటే మన దేశంలో ఈ నిర్ణయాల వల్ల ఈరోజు మన ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ప్రజల మీద భారం మోపకుండా భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతుంది. జై జగన్, జై జగన్. ఆయిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ఈరోజు పెంచారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మరియు మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం సోదరులారా.
ఇరాన్ యుద్ధం జరగకముందు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి కదా, అప్పుడు ఎందుకని మీరు పెట్రోల్ ఆయిల్ ధరలు మాకు తగ్గించలేదు? ఎందుకని 110, 111 రూపాయలు కంటిన్యూ చేశారు? ఏం చేస్తా ఉన్నారు? అన్ని రంగాల మీద ఈ రోజు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పేద ప్రజలు అల్లే రామచంద్ర, ఏంది మాకు ఈ కర్మ, ఈ ప్రభుత్వాలు ఎప్పుడు పోతాయి అని చెప్పేసి అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఎదుర్కొంటా ఉన్నాం. కాబట్టి సోదరులారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ధరలు తగ్గించేంత వరకు కూడా మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెంచినటువంటి ధరలు తగ్గించాలని చెప్పేసి